Hi to everyone. Okay, today we discuss about again TET cum TRT previous exam paper physics explanation. ఓకే, ప్రతిరోజు లాగానే ఈరోజు కూడా 5 బిట్స్తో మీ ముందుకు వచ్చానండి. ఇవి ఆల్రెడీ ప్రీవియస్లో అడిగిన బిట్స్. సో ఎవరైతే ఇప్పటివరకు ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే మీకు ఎప్పుడు చెప్పినట్టుగానే చెప్తున్నాను, మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, మీరు కామెంట్ చేయమని చెప్పాను. ఓకే, లేట్ చేయకుండా మనకి ఇచ్చినటువంటి ఆ 5 బిట్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ బిట్, ఉరుము వచ్చే ఒక సందర్భంలో మెరుపు కనపడిన 3 సెకండ్ల తరువాత ఉరుము శబ్దం వినిపిస్తే ఆ ఉరుము నుండి మీకు గల దూరం ఎంత అన్నాడు. ఒకసారి బిట్ మరలా రీడ్ చేస్తే, ఉరుము వచ్చే సందర్భంలో, ఉరుములు మెరుపులు ఎప్పుడు వస్తాయండి? జనరల్గా ఎప్పుడు వస్తాయండి? వెన్ ఏ క్లౌడ్ కొలైడ్స్ విత్ అనదర్ క్లౌడ్. అంటే రైనీ సీజన్లో వర్షాలు పడుతున్నప్పుడు వెన్ ఏ క్లౌడ్ కొలైడ్స్ విత్ అనదర్ క్లౌడ్ ఇట్ ఫార్మ్ ద లైటింగ్ అండ్ థండరింగ్. లైటింగ్ అండ్ థండరింగ్. మరి లైటింగ్ థండరింగ్ రెండు కూడా ఎలా ఏర్పడుతుంది? అట్ ఎ సేమ్ టైం రెండు ఒకేసారి ఉద్భవిస్తాయి. కాంతి, అదేవిధంగా ఉరుము అంటాం. ఉరుము అంటే ధ్వని, సౌండ్ అని అర్థం. అయితే రెండు ఒకేసారి రిలీజ్ అయినప్పటికీ ముందుగా మనకి మెరుపు కనిపించిన తర్వాత ఉరుము వినిపిస్తుందా, లేక ఉరుము వినిపించిన తర్వాత మెరుపు కనిపిస్తుందా? దేని తర్వాత ఏది కనిపిస్తుంది? ఓకే, ఫస్ట్ మెరుపు కనిపించిన తరువాతే ఉరుము వినిపిస్తుంది. వై? ఎందుకు? We see the first light after we hearing the sound only. When a cloud collides with another cloud, it forms the lighting and thundering. On that situation, both are released at the same time, but we see the first light after we hearing a sound only. Why? ఎందుకు అంటే లైట్ వెలాసిటీ, కాంతి వేగము. ఎంత కాంతి వేగము? సెకండ్కి 3 లక్షల కిలోమీటర్ల దూరం వెళ్తుంది ఒక్క సెకండ్కే. అందుకనే 3 lakhs kilometer per second or 3 into 10 power 8 meter per second. It is the light velocity. గాలిలో కాంతి వేగము అంటారు. నెక్స్ట్, సౌండ్ వెలాసిటీ ఇన్ ఎయిర్ ఆల్రెడీ హియర్ గివెన్ 342 మీటర్ పర్ సెకండ్. అందుకని ఇది సెకండ్కి 3 లక్షల కిలోమీటర్ల దూరం వెళ్తే ఇది సెకండ్కి 342 మీటర్ల పర్ సెకండ్ వెళ్తుంది. మరి మనం ఎంత దూరం వెళ్తామంటే సెకండ్కి? ఒక అడుగు వేయలేమండి. సెకండ్ అంటే జస్ట్ క్లోజ్ యువర్ ఐస్, 1 సెకండ్ ఇస్ గాన్. అది అంత తక్కువ టైంలో లైట్ వెలాసిటీ, కాంతి 3 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంటే ధ్వని వేగం 342 మీటర్ పర్ సెకండ్ ప్రయాణిస్తుంది అని అర్థం. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి ప్రాబ్లం ఏంటో ఒకసారి చూస్తే, ఉరుము వచ్చే ఒక సందర్భంలో మెరుపు కనపడినటువంటి మెరుపు కనిపించింది. కనిపించినటువంటి మెరుపు అంటే ఏంటి? కాంతి అండి. కాంతి కనపడిన 3 సెకండ్ల తర్వాత ఉరుము శబ్దం వినిపించింది. అంటే కాంతి కనిపించింది, కాంతి కనిపించిన తర్వాత 3 సెకండ్ల తర్వాత ఉరుము శబ్దం వినిపిస్తే ఆ ఉరుము నుండి మీకు గల దూరం ఎంతో కనుక్కోమన్నాడు. మరి కనుక్కోవడానికి ఉన్నటువంటి ఫార్ములా ఏంటండి? వేగము ఈక్వల్ టు వేగము వెలాసిటీ v is equal to దూరము బై కాలము. దూరము అనే దాన్ని ఇక్కడ 2d అనేటువంటి ఫార్ములాతో మనం చూపిస్తాం. దూరము బై కాలము అంటే మామూలుగా దీని నుంచి దూరము ఈక్వల్ టు ఏమవుతుంది? దూరము ఈక్వల్ టు వేగము ఇంటూ కాలము అవుతుంది. వేగము, దూరము ఈక్వల్ టు వేగము ఇంటూ కాలము. ఈ దూరం ఎంత? 2d ఈజ్ ఈక్వల్ టు v ఇంటూ t అన్నాము. ఆల్రెడీ t 3 సెకండ్స్ అన్నాడు, v అనేది 342 మీటర్ పర్ సెకండ్. అయితే dని కనుక్కోమన్నాడు కాబట్టి 2d ఈక్వల్ టు 342 ఇంటూ 3/3. d ఈజ్ ఈక్వల్ టు 342 ఇంటూ 3/2. So 2 ones, 2 17s, 2 ones. So d is equal to 171 threes.
That means 3 ones are 3, 3 sevens are 21, 3 ones are 3 plus 2, 5 1 3 meters. ఎంత దూరంలో మనకి ఉన్నట్టుగా అనిపిస్తుంది అంటే 513 మీటర్ల దూరంలో ఉన్నట్టుగా మనకి అనిపిస్తుంది. అంటే ఒకసారి జాగ్రత్త చూస్తే వేగము ఈక్వల్ టు దూరము బై కాలము, దూరము ఈక్వల్ టు వేగము ఇంటూ కాలము. అంటే డిస్టెన్స్ ఇక్కడ మనకి డిస్టెన్స్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ టైం. 2d is equal to v into t, then d is equal to v into t by 2 అవుతుంది. దీన్ని క్యాల్కులేట్ చేసుకుంటూ వస్తే 513 మీటర్స్ వస్తుంది. మనకి ఫస్ట్ బిట్కి ఆప్షన్ వచ్చినప్పుడు ఏ ఆప్షన్ రైట్ అయిందండి? ఇక్కడ బి ఆప్షన్, బి రైట్, 513 మీటర్స్. నెక్స్ట్ వన్కి వచ్చేటప్పటికి ఏమి ఇచ్చాడా అంటే ఒక ఈక్వేషన్ ఇచ్చున్నాడు. ఆ ఈక్వేషన్ ఏదైనా కెమికల్ ఈక్వేషన్ ఇచ్చాడు అంటే అది బ్యాలెన్స్ అయి ఉండాలి. బ్యాలెన్స్ అంటే ఏంటి? మనకి బ్యాలెన్స్ అనేది వచ్చేటప్పటికి ఏంటంటే లెఫ్ట్ సైడ్ ఎన్నైతే ఉన్నాయో రైట్ సైడ్ కూడా అన్నే ఉండేటట్టుగా చూసుకోవాలి. మరి ఇక్కడ చూసుకోవడం కోసం ఇక్కడ తుల్య సమీకరణము అంటే ఏంటి అని అడిగాడు. ఏదైనా ఒక రసాయన సమీకరణంలో వీటిని లెఫ్ట్ సైడ్ ఉన్న వాటిని ఏమంటారంటే క్రియాజనకాలు అంటారు. ఈ క్రియాజనకాలు అంటే వీటి మొత్తము, క్రియాజనకాల మొత్తము క్రియాజన్యాల మొత్తానికి సమానమైతే దానినే తుల్య సమీకరణము అని చెప్పి అంటాము. తుల్య సమీకరణము, బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. ఇఫ్ ఎనీ ఈక్వేషన్, ఎనీ కెమికల్ రియాక్షన్ ఆర్ కెమికల్ ఈక్వేషన్, ద నంబర్ ఆఫ్ రియాక్టెంట్స్ మస్ట్ బి ఈక్వల్ టు ద నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఇట్ ఈస్ ద బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. ఓకేనా? మరి ఇలా ఈక్వేషన్ బ్యాలెన్స్ కాకపోతే దాన్ని ఏమంటారంటే స్కెలిటన్ ఈక్వేషన్ అంటారు. ద నంబర్ ఆఫ్ రియాక్టెంట్స్ ఇస్ నాట్ ఈక్వల్ టు ద నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటే దానిని ఏమనాలి? స్కెలిటన్ ఈక్వేషన్. అంటే తుల్యము కానటువంటి సమీకరణము అంటారు. అంటే ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి సమీకరణంలో ఏమిచ్చాడు చూస్తే C3H8 plus XO2 gives YCO2 plus ZH2O అన్నాడు. అంటే ఇచ్చింది ఒకసారి రాస్తున్నానండి. C3H8 plus O2 gives CO2 plus H2O ఇచ్చి ఇక్కడ ఏమంటున్నాడు? కొన్ని వాల్యూస్ ఇచ్చాడు. ఇక్కడ x అనేటువంటి వాల్యూని కనుక్కోవాలి, ఇక్కడ y అనేటువంటి వాల్యూని కనుక్కోవాలి, అదే మాదిరిగా ఇక్కడ z అనేటువంటి వాల్యూని కనుక్కోవాలి అన్నాడు. మరి ఎలా కనుక్కోవాలో చెప్తాను, ఈజీగా ఐడెంటిఫై చేయండి. ఇక్కడ నంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఇక్కడ ఎన్ని సీలు ఉన్నాయండి? 3 ఉన్నాయి. దిస్ సైడ్ అంటే ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్, దిస్ ఇస్ ద రైట్ హ్యాండ్ సైడ్. మరి రైట్ హ్యాండ్ సైడ్లో ఓన్లీ ఎన్ని ఉన్నాయి? ఒక్కటే ఉంది. ఇక్కడ 3 ఉండి ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి నేనేం చేస్తున్నాను? దీని ముందు భాగంలో 3 అనే దాని నెంబర్ని ఇస్తున్నాను. అంటే ఇక్కడ నెంబర్ C3 అయితే ఇది కూడా C3 కిందకు వచ్చేస్తుంది. 3 Cలు అంటే 3 కార్బన్లు ఉన్నట్టుగా అర్థమైంది. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్, ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? ఇక్కడ H8 8 ఉన్నాయి. మరి ఇక్కడ ఎన్ని ఉన్నాయండి? 2 ఉన్నాయి. కాబట్టి దీని ముందు భాగంలో 4 ఉంచాలి. దాని ముందు భాగంలో 4 పెట్టేస్తే 4 2 8 అవుతుంది. సో ఇంతవరకు బ్యాలెన్స్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయండి? 2 ఆక్సిజన్స్ మాత్రమే ఉన్నాయండి. అందుకని ఇక్కడ 3 2 6 ప్లస్ 4 1 4 అంటే 6 ప్లస్ 4 మొత్తం ఎన్ని అవుతాయండి? 10 ఆక్సిజన్స్ మనకి రైట్ సైడ్లో ఉంటే లెఫ్ట్ సైడ్లో ఓన్లీ 2 ఉన్నాయి. మరి ఇది కూడా బ్యాలెన్స్ కావాలి కాబట్టి దీని ముందు 5 పెట్టేస్తాను. 5 2 10. ఇప్పుడు చూడండి సరిపోతుంది. 3 కార్బన్లు ఇటు సైడ్, దిస్ సైడ్ 3, 8 హైడ్రోజన్స్, దిస్ సైడ్ ఆల్సో 8 హైడ్రోజన్స్, 5 2 10 ఆక్సిజన్స్. ఇక్కడ కూడా 3 2 6 ప్లస్ 4 1 4 మొత్తం 10 ఆక్సిజన్స్ ఉంటుంది. కాబట్టి x వాల్యూ వచ్చినప్పటికి 5, y వాల్యూ 3, z వాల్యూ 4. సో ఇది ఎక్కడుందో చూస్తే ఆప్షన్ సిలో ఉంది. కాబట్టి మనం రెండో ఈక్వేషన్ని 5 3 4 కింద కన్సిడర్ చేసాము. ఇక నెక్స్ట్ థర్డ్ బిట్, కడుపులో మంట నుండి ఉపశమనం పొందడానికి వాడే పదార్థం ఏంటి అన్నాడు. అంటే స్టొమక్ పెయిన్ వచ్చినప్పుడు మనకు రిలాక్సేషన్ అవ్వాలి, రిలీఫ్ అవ్వాలి. రిలీఫ్ అవ్వడానికి మనం ఏ విధమైనటువంటి ట్యాబ్లెట్స్ని యూజ్ చేస్తూ ఉంటాం అంటే ఇండైజెషన్ ఆఫ్ ఫుడ్కి ఎలాంటి వాటిని యూజ్ చేయాలి అన్నాడు.
యాక్చువల్గా మనం తిన్నటువంటి ఫుడ్ మెటీరియల్స్ వల్ల ఏమవుతుంది, మన బాడీలో అంటే మన స్టొమక్లో ఏమవుతుంది, యాసిడ్స్ ఫామ్ అవుతాయి. మరి యాసిడ్స్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి, వీక్ బేసెస్ని దానికి పంపించాలి. మరి వీక్ బేసెస్ని పంపించాలి అంటే మనం ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏం తీసుకోవాలో చూద్దాం. ఎందుకంటే ఇక్కడ ఒక బిట్ ఒకటి మీకు లాజిక్గా చెప్పాలండి. ఏంటంటే ఓల్డెన్ డేస్లో వాళ్ళకి సైంటిఫిక్గా ఎలాంటి ఆలోచనలు ఎలాంటి విషయాలు వాళ్ళకి తెలియనప్పటికి కూడా ఎవరైనా సరే స్టమక్ పెయిన్ అన్నారు అంటే వాళ్ళు వెంటనే వాళ్ళ డ్రింకింగ్ వాటర్లో వాళ్ళు వాడేటువంటి ఉప్పుని, కళ్ళుప్పు అంటారు, క్రిస్టలిన్ సాల్ట్, దాన్ని వేసి దాన్ని డిజాల్వ్ చేసి వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. ఎందుకని ఆ సాల్ట్ అనేది వీక్ బేస్ లాగా బిహేవ్ చేస్తుంది. అది సైంటిఫిక్ రీజన్, కానీ అది తెలియదు వాళ్ళకి. తెలియకుండానే ఆ రోజుల్లో ఇచ్చేవాళ్ళు. అలానే పెయిన్కి వీక్ బేస్ కాబట్టి న్యూట్రలైజేషన్ అంటే తటస్థీకరణం జరిగి పెయిన్ రిలాక్సేషన్ రావటం జరిగేది. మరి అదే మాదిరిగా మనం ఎర్లీ మార్నింగ్ నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ తీసుకుంటాం. మరి మార్నింగ్ లేవగానే టూత్ పేస్ట్ అంటాం. ఎందుకని లోపల టీత్ బిట్వీన్ ఏముంటుందో అంటే యాసిడ్స్ ఫామ్ అయి ఉంటుంది. ఫుడ్ పార్టికల్స్ అన్నీ కూడా స్టిక్ అయిపోయి ఉంటాయి. ఆ స్టిక్ అయినటువంటి వాటి గుండా యాసిడ్స్ ఫామ్ అయి ఉంటాయి కాబట్టి మనం బేసిక్ నేచర్ ఉన్నటువంటి పేస్ట్నే వాడాలి. ఎలాంటి స్వభావం గల పేస్ట్లు వాడాలండి, బేసిక్ నేచర్. నిజంగా మనం వాడే పేస్టుల్లో బేసిక్ నేచర్ని ఒక్కసారి ఆలోచించుకోండి. బేసిక్ నేచర్ అంటే రుచికి చేదుగా కనిపించింది అంటే, రుచికి చేదుగా అనిపించింది అంటే చాలు, పిల్లలు కాదు కదా మనం కూడా తీసి బయటేస్తాం. ఎందుకంటే మనం వాడే పేస్ట్లు అంతా పర్ఫెక్ట్ కాదు, కానీ హ్యాడ్లో మాత్రం 100% ప్రొటెక్షన్ అని చెబుతాడు. అది అంతా అబద్ధం. ఎందుకంటే ఈ నీమ్ స్టిక్ ఇలాంటి వాటన్నిటిలో కూడా బాగా బేసిక్ నేచర్ అత్యుత్తమైనటువంటి క్షార స్వభావం దానిలో ఉంటుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి వాటి ఆప్షన్స్ గురించి చెప్పుకుందాం. ఇక్కడ కాస్టిక్ సోడా అన్నాడు, దీన్ని స్ట్రాంగ్ బేస్ అంటారు, NaOH. కాస్టిక్ సోడా అంటారు. ఈ కాస్టిక్ సోడా తయారు చేసేటప్పుడు మనకి క్లోరిన్ అంటే క్లోరో ఆల్కలీ ప్రాసెస్ అనే ద్వారా కాస్టిక్ సోడాని తీస్తూ ఉంటారు. కాస్టిక్ సోడాని తయారు చేసిన ప్రాసెస్ని ఏమంటారా అంటే మనకి క్లోరో ఆల్కలీ ప్రాసెస్, క్లోరో ఆల్కలీ పద్ధతి అంటారు. మరి ఇక్కడ కాస్టిక్ సోడా యొక్క కెమికల్ ఫార్ములా NaOH, దానినే సోడియం హైడ్రాక్సైడ్. ఇది స్ట్రాంగ్ బేస్ని మనం యూజ్ చేయము. నెక్స్ట్ మిల్క్ ఆఫ్ మెగ్నీషియా, దీని కెమికల్ ఫార్ములా ఏంటి అంటే MgOH2. దీన్నే మిల్క్ ఆఫ్ మెగ్నీషియా వీక్ బేస్ అంటారు, అంటే బలహీనమైనటువంటి క్షారము అంటారు. మరి కడుపులో మంట నుంచి ఉపశమనం పొందాలంటే ఇందాక ఏం చెప్పాను, మనకి వీక్ బేస్ను మాత్రమే వాడాలి అని చెప్పాను. వీక్ బేస్ ఏంటంటే మిల్క్ ఆఫ్ మెగ్నీషియా, MgOH2. మరి దీనితో పాటు కాంపిటేటివ్లో ఇంకోటి కూడా ఇస్తుంటాడు ఒక్కోసారి, అది ఏంటి అంటే అల్యూమినియం హైడ్రాక్సైడ్. ఇది కూడా వీక్ బేసే. AlOH అన్నా కూడా ఈ రెండింటిని కూడా కడుపులో మంటకంటే మనకి ఇండైజెషన్ ఆఫ్ ఫుడ్ అంటే మనకి స్టమక్ పెయిన్ కానీ ఇండైజెషన్ ఆఫ్ ఫుడ్ అంటే వల్ల ఏమవుతుందంటే మనకి పెయిన్ అండ్ ఇరిటేషన్ ఫామ్ అవుతుంటుంది. సో దాన్ని రిలాక్స్ చేయాలంటే ఈ రెండింటిని యూజ్ చేస్తుంటాయి, MgOH2 ఇంక్లూడింగ్ విత్ అల్యూమినియం హైడ్రాక్సైడ్. నెక్స్ట్ సోడియం కార్బోనేట్, ఇచ్చిన ఫార్ములా చూస్తే Na2CO3 10H2O. సోడియం కార్బోనేట్ కెమికల్ ఫార్ములా Na2CO3 10H2O. దానిలో 10 వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి, 10 నీటి అణువులు ఉన్నాయి. అయితే ఈ సోడియం కార్బోనేట్ని ఎక్కడ యూజ్ చేస్తున్నాం? సోప్ ఇండస్ట్రీలో వాడుతుంటాం, పేపర్ ఇండస్ట్రీ అండ్ గ్లాస్ ఇండస్ట్రీ, వీటన్నిటిలో యూజ్ చేస్తున్నాం. సోప్స్ సబ్బులు, నెక్స్ట్ గ్లాస్ గాజులు, నెక్స్ట్ అదేవిధంగా ఇంకేమిటి పేపరు ఇండస్ట్రీ, వీటన్నిటిలో యూజ్ చేస్తున్నాం. అదే మాదిరిగా బోరాక్స్ తయారీకి కూడా దీన్ని యూజ్ చేస్తూ ఉంటాం, బోరాక్స్. అదేవిధంగా నీటిలో ఉన్నటువంటి శాశ్వత కఠినత్వం అంటారు. మరి ఆ శాశ్వత కఠినత్వాన్ని తొలగించడానికి కూడా ఈ సోడియం కార్బోనేట్నే యూజ్ చేస్తూ ఉన్నాం. రిమూవ్ ద పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్లో ఉన్నటువంటి శాశ్వత కఠినత్వాన్ని రిమూవ్ చేయాలి, తొలగించాలి అంటే ఈ సోడియం కార్బోనేట్ని యూజ్ చేయటం జరుగుతుంది. ఇక అల్యూమినియం క్లోరైడ్, దాని కెమికల్ ఫార్ములా
AlCl3. సో ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో ఉపశమనం పొందడానికి వాడే పదార్థం ఏంటండి? ఆప్షన్ బి మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. అదే అల్యూమినియం హైడ్రాక్సైడ్ ఉన్నా కూడా దానికి రైట్ చేయొచ్చు. ఓకేనా? నౌ వి గో టు ద ఫోర్త్ బిట్. వాట్ ఈస్ ద ఫోర్త్ బిట్? ఫోర్త్ బిట్ మనకి ఏం చెప్తుందో చూస్తే ఇక్కడ ఫోర్త్ బిట్ దగ్గరికి వెళ్తున్నాం. ఈ ఫోర్త్ బిట్లో సాంద్రీకరణము ప్రక్రియలో ఈ స్థితి మార్పు జరుగుతుంది అన్నాడు. అసలు సాంద్రీకరణ ప్రక్రియలో ఏ స్థితి మార్పు జరుగుతుందో చూస్తే పదార్థాలు మొత్తం 3 రకాలుగా తీసుకుందామండి. ఘన, ద్రవ, అదే మాదిరిగా వాయు పదార్థాలు అని చెప్పి తీసుకున్నాం. సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్. మరి ఇఫ్ ఏ సబ్స్టెన్సెస్ చేంజెస్ టు సాలిడ్ టు లిక్విడ్, ఘన పదార్థం నుంచి ద్రవ పదార్థానికి మారితే దానిని ఏమనాలయ్యా అంటే ద్రవీభవనము అంటారండి. పదార్థము ఘన స్థితి నుంచి ద్రవ స్థితిలోకి మారడాన్ని ద్రవీభవనము, మెల్టింగ్ అంటాము. మెల్టింగ్ అంటే ఇఫ్ ఏ సబ్స్టెన్సెస్ చేంజెస్ ఫ్రమ్ సాలిడ్ టు లిక్విడ్ ఇట్ ఈస్ కాల్డ్ ఏ మెల్టింగ్, ద్రవీభవనము అంటాం. ద్రవ పదార్థము వాయు రూపంలోకి మారడాన్ని ఏమంటామంటే బాష్పీభవనము అంటారండి. ఎవాపరేషన్, బాష్పీభవనము అని చెప్పి అంటూ ఉంటాం. ఇక వాయు పదార్థము ద్రవంగా మారడాన్ని ఏమంటారయ్యా అంటే సాంద్రీకరణము అంటారు. వాయు పదార్థం అనేది వాయువు ద్రవంగా మారడాన్ని ఏమంటారు? సాంద్రీకరణము అంటారు. మరి అదేవిధంగా సాంద్రీకరణానికి సంబంధించి డైలీ లైఫ్లో ఎగ్జాంపుల్స్ ఏంటి? మరి సాంద్రీకరణానికి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే మంచు, పొగ మంచులు ఏర్పడటము, డ్యూ అండ్ ఫాగ్ ఫార్మ్డ్ అంటాం. ఫార్మేషన్ ఆఫ్ డ్యూ అండ్ ఫాగ్. అదేవిధంగా రైన్ ఫాలింగ్, వర్షాలు పడుతున్నాయి అంటే వర్షాలు పడటంలో ఇమిడి ఉన్నటువంటి సూత్రం ఏంటంటే ఈ సాంద్రీకరణ ప్రక్రియే. ఓకేనా? ఇంకొకటి వచ్చేటప్పటికి ఏంటయ్యా అంటే దీన్ని ఇప్పుడు కూల్ డ్రింక్ బాటిల్ని ఫ్రిడ్జ్ నుంచి తీసి బయట ఉంచినప్పుడు కూల్ డ్రింక్ బాటిల్ యొక్క అవుటర్ సర్ఫేస్, బాహ్య తలం పైన ఏమవుతుందంటే ఇట్ ఫార్మ్ ఏ స్మాల్ వాటర్ డ్రాప్లెట్స్, చిన్న చిన్న నీటి బిందువులు అంటే మంచు బిందువు లాగా ఏర్పడుతూ ఉంటాయి. దానికి గల కారణం కూడా ఈ సాంద్రీకరణమే. మరి ఈ సాంద్రీకరణాన్ని ఏమంటారంటే ద్రవం నుంచి వాయువుకు మారితే ఏమంటున్నా నేను బాష్పీభవనం అంటున్నావు. మరి వాయువు నుంచి ద్రవానికి వెళ్తే సాంద్రీకరణం అంటున్నావు. అందుకని దీనికి ఇంకో డెఫినేషన్ ఏంటయ్యా అంటే ద రివర్స్ ప్రాసెస్ ఆఫ్ ఎవాపరేషన్ అంటారు. బాష్పీభవనానికి వ్యతిరేక ప్రక్రియ. బాష్పీభవనానికి ఏ ప్రక్రియ? వ్యతిరేక ప్రక్రియ. ది రివర్స్ ప్రాసెస్ ఆఫ్ ఎవాపరేషన్ ఈస్ కాల్డ్ కండెన్సేషన్. సాంద్రీకరణము, కండెన్సేషన్ అన్నాం. ఇక ద్రవ పదార్థం నుంచి వాయు పదార్థంలోకి మారడాన్నే ఘనీభవించడము అంటారు, ఫ్రీజింగ్. ఘనీభవించుట అని చెప్పి చెప్తున్నాం, ఫ్రీజింగ్. తర్వాత కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే ఇఫ్ సబ్స్టెన్సెస్ చేంజెస్ ఫ్రమ్ సాలిడ్ టు గ్యాస్ అండ్ వైస్ వర్సా, సాలిడ్ నుంచి గ్యాస్కి ఇలా కన్వర్ట్ అవుతూ ఉంటుంది. ఇలా అవడాన్ని దానిని ఏమంటారు అంటే సబ్లిమేషన్, ఉత్పతనము అంటారు. ఉత్పతనం ప్రీవియస్లో చాలాసార్లు అడిగినటువంటి బిట్టు ఈ ఉత్పతనము అనేది. ఏంటి ఉత్పతనం అంటే పదార్థము ఘనస్థితి నుంచి నేరుగా వాయు స్థితిలోకి మారడాన్నే, అంటే మధ్యలో ద్రవ స్థితి లేదు, పదార్థము ఘనస్థితి నుంచి నేరుగా వాయు స్థితిలోకి మారడాన్నే ఉత్పతనము, సబ్లిమేషన్ అంటారు. మరి ఈ ఉత్పతనానికి ఉదాహరణలు ఏమేమి ఉన్నాయి? కర్పూరము, క్యాంఫర్, కర్పూరము, అయోడిన్. ఓకేనా? కర్పూరం ఉంది, అయోడిన్ ఉంది. ఇంకా వచ్చేటప్పటికి ఏమేమి ఉన్నాయి? అమోనియం క్లోరైడ్. ఏముంటాయండి? అమోనియం క్లోరైడ్. ఇవన్నీ కూడా సబ్లిమేషన్కి ఉదాహరణలుగా చెప్పుకుంటూ ఉన్నాము. ఓకేనా? ఇక ఇప్పుడు ఇచ్చిన వాటిలో మనం కానీ చూసినట్లయితే సాంద్రీకరణ ప్రక్రియలో ఈ స్థితి మార్పు జరిగింది. ఏ స్థితి మార్పు జరిగింది? ద్రవం నుంచి వాయువుకి, అంటే ద్రవం నుంచి వాయువుకి వెళ్తే అది బాష్పీభవనం అవుతుంది కాబట్టి అది కాదు. మరి వాయువు నుంచి ద్రవానికి వెళ్తే, వాయువు నుంచి ద్రవానికి వస్తే దానినే
సాంద్రీకరణము అంటాము. కాబట్టి ఆప్షన్ బి రైట్. ఇక మూడోది ఇచ్చాడు, ఘనము నుంచి ద్రవానికి అన్నాడు. ఘనము నుంచి ద్రవానికి వెళ్తే అది ద్రవీభవనము. కాబట్టి ఇది. ఇక నెక్స్ట్, ఘనము నుంచి వాయువుకి వెళ్తే దాన్ని సబ్లిమేషన్, ఉత్పతనము అంటారని చెప్పి 4 ఆప్షన్స్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనండి. ఇక నెక్స్ట్ 5th వన్, నీటిలో హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ భారాల నిష్పత్తి ఎంత? మనం వాటర్ చూస్తుంటాం. ఈ వాటర్లో ఉన్నటువంటి ద రేషియో బిట్వీన్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్స్ అటామిక్ వెయిట్స్ రేషియో అన్నాడు. భారాలు. ఈ బిట్టు మీరు చూడగానే ఏం చేస్తారా అంటే, బాగా చదివిన బిట్టు కదా, ఓవర్లుక్ చేస్తాం. ఏమేం చేస్తాం, ఇచ్చిన ఆప్షన్లు చూడగానే మన మైండ్లోకి వెంటనే ఆన్సర్ గుర్తొచ్చినట్టుగా అనిపిస్తుంది. 1:2, 2:1, 1:8, 8:1 అని చెప్పి 4 ఆప్షన్లు కనపడంగానే మనము ఆప్షన్ సి దాకా కూడా వెళ్ళమండి. ఎందుకో తెలుసా? ఎందుకండి, నీటి గుండా విద్యుత్ విశ్లేషణ చేస్తే అంటే ఆన్ పాసింగ్ ద electrical current, the water dissociates into hydrogen and oxygen gas. అంటే ఇక్కడ నీటి గుండా విద్యుత్తును ప్రసరింప చేస్తే ఆన్ పాసింగ్ ద ఎలక్ట్రికల్ కరెంట్ ద వాటర్ డిసోషియేట్స్ ఇంటూ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. మరి నీటి గుండా విద్యుత్తును పంపించడం వల్ల హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ వాయువులుగా ఏర్పడింది అని చెప్పి తెలుసుకున్నామని చెప్పి మనందరికీ తెలుసు. వెంటనే మనం ఏం చేస్తాం, ఓకే హైడ్రోజన్లు 2, ఆక్సిజన్స్ 1 ఉన్నాయి కాబట్టి ద రేషియో ఈజ్ 2:1. కాబట్టి మనకి బి రైట్ అనుకుంటాం. పైపెచ్చు బి రైట్ అనుకోవడానికి, స్ట్రాంగ్గా నమ్మడానికి ఇంకోటి ఏంటంటే దాని ముందు ఉన్నటువంటి ఆప్షన్ 1:2. ఓకే, నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు కాబట్టి ఈ బిట్టు ఖచ్చితంగా బి అనుకుంటాం. ఆప్షన్ సి దాకా కూడా వెళ్ళం మనం. కానీ యాక్చువల్గా దాన్ని ఇలా పెడితే మాత్రం మనకు తెలిసి ఒక బిట్టు పోగొట్టుకున్నట్టే. ఎలా అడిగాడు, ఎందుకు అంటున్నానయ్యా అంటే, హైడ్రోజన్ ఆక్సిజన్ల నిష్పత్తి అంటే భారం అనేది లేకుండా నిష్పత్తి అన్నప్పుడు మీరు చేసింది రైటే. బట్ భారాలు అన్నాడు. భారాలు అంటే అటామిక్ వెయిట్స్ తీసుకోవాలి. మరి అటామిక్ వెయిట్స్లో ఇక్కడ ఎన్ని ఉన్నాయి హైడ్రోజన్స్? 2H2:O2 తీసుకోవాలి. 2H2 అంటే హైడ్రోజన్ భారం ఎంత అండి? 1. ఆక్సిజన్ భారం ఎంత? అండ్ ఆక్సిజన్ వెయిట్ ఈజ్ 16. కాబట్టి ఒక్క హైడ్రోజన్ మొత్తం టోటల్గా 2 2s 4 హైడ్రోజన్స్కి ఈస్టు 2 ఆక్సిజన్స్ తీసుకున్నాం. మరి హైడ్రోజన్ వెయిట్ ఎంత? 1 అని చెప్పాను. ఆక్సిజన్ వెయిట్ ఎంత అండి? 16. సో 4:32. 4 1s 4 8s. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ 1:8. ఓకేనా? సో ఇదని మనం ఊహించాం. ఎందుకంటే ఇది ఓవర్ లుకింగ్ అంటామండి. మీకు తెలియదని కాదు, మనం బిట్ చూడగానే ఎప్పుడైతే ఓవర్ లుక్ చేస్తామో తెలిసి బిట్ పోగొట్టుకుంటాం, తర్వాత బాధపడుతూ ఉంటాం. కాబట్టి ఇలాంటి వాటిని మనం చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చూడాలి. ఓకేనా? సో ఈరోజు ఉన్నటువంటి 5 బిట్స్ ఇవ్వండి. ఓకే, టుమారో విల్ డిస్కస్ అబౌట్ ద నెక్స్ట్ 5 బిట్స్. ఓకే, మీరందరూ చూస్తారని నేను ఈ బిట్స్ చేస్తున్నానండి. కాబట్టి ఎవరైతే ఇప్పటికీ సబ్స్క్రైబ్ కాని వాళ్ళు ఉన్నారో సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. మీకు ఏదైనా అర్థం కాని ఉంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు కామెంట్ రూపంలో చెప్పండి. ఓకే, బాయ్.